సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఆమేన్. దేవుని కృపను బట్టి మనందరము కూడా చక్కగా దేవుని సన్నిధిలో మరొకసారి పరిపూర్ణంగా దేవుని ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవుడు మనందరికీ కూడా శ్రేష్టమైన సమయాన్ని కలుగజేసిన విధానాన్ని బట్టి మనందరము కూడా ఆయన ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవుని కృపను బట్టి మీరందరూ కూడా దేవునిలో ఆనందంగాను, సంతోషంగాను, మీ కుటుంబాల్లో కూడా మీరు ఆనందంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఒక భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటా ఉంటాడు, స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది, వాక్యము నీ జీవితాన్ని కదిలింపజేస్తుంది అని చెప్పేసి ఒక భక్తుడు వాక్యం చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. స్తుతి అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం, మహిమపరచడం. స్తుతి ద్వారా మనం చూసినట్లయితే దేవుడు అనేక సందర్భాల్లో ఈ స్తుతి ద్వారా దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ దావీదు గ్రంథకర్త గురించి మనం చూసినట్లయితే దావీదు గ్రంథకర్త గారు ప్రాముఖ్యంగా చేసేది ఏంటైనా స్తుతి. ఎప్పుడు కూడా ఆయన్ని ఆరాధిస్తూ నాట్యంతోనూ తంబుర సితారాలతోనూ దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండేవారు. ప్రార్థన గురించి మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో ప్రార్థనా జీవితం ద్వారా అనేకమైనవి సంపాదించుకున్నట్లు మనం ప్రార్థన జీవితంలో బైబిల్లో అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే కనుక మనుషుల హృదయాన్ని కదిలింపజేస్తుంది. మనలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఈ వాక్యం అనేది మనకి చూపిస్తూ ఉంటది. మనం ఏ మార్గంలో నడుచుచున్నామో, ఏ ప్రయాణంలో మనం నడుచుచున్నామో, ఏ మార్గము మన గమ్యమో ఇదంతా కూడా వాక్యము తెలియజేస్తూ ఉంటది. అయితే నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశము ఇది ఎన్నో రోజు? 7వ రోజు. ఈ 40 దినాల్లో కూడా 40 వాక్య సందేశాలు లేదా 40 భాగాలు మనకి వివరించబడుతూ ఉంటాయి. ఈ 7వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశంలో మనం చూసినట్లయితే ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యం ఏంటి? ఇక్కడ మనం చదవబడిన లేఖనము చూసినట్లయితే అందులో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటలో ఒక మాట అంశము ఏంటంటే కనుక సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు. ఈ అంశము ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ తలలో ఉంచుదాం వాక్యం నిమిత్తము. సర్వోన్నతుడు అయిన దేవ, కృపగలిగిన తండ్రి, నిత్యము సకల దూతలతో పరిశుద్ధులతో స్తుతించబడుచున్న ప్రభువా, నీ వాక్యము అందించడానికి నేను నిలబడి ఉన్నాను. నీ బిడ్డలందరూ కూడా తండ్రి నీ బిడ్డలకు ఏ వాక్యం అయితే అవసరమో ఆ వాక్యాన్ని నా ద్వారా నీ బిడ్డలకు అందించమని, ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసు ప్రశస్తమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ చదవబడిన లేఖనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక మాట కనిపిస్తూ ఉంటది. మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే మొదటి నుంచి ఒక వ్యక్తి గురించి మనకు కనిపిస్తూ ఉంటది. ఆ వ్యక్తి ఎవరు? యోహాన్. ఈ యోహాన్ గారికి ఉన్న మరొక పేరు ఏంటంటే కనుక ఏం పేరు? బాప్తిస్మమిచ్చు యోహాన్. ఈయన బాప్తిస్మం ఇవ్వడానికి మొట్టమొదటి కారణం మనం చూసినట్లయితే ఈ వాక్య సందేశం అంతా కూడా మనకి 3 భాగాల్లో కనిపిస్తూ ఉంటది. ఇదే వాక్యం మనకి మత్తయి సువార్తలో కనిపిస్తుంది, మార్కు సువార్తలో కనిపిస్తుంది, లోక సువార్తలో కూడా కనిపిస్తూ ఉంటది. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో కనిపిస్తే, లోక సువార్తలో 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. అదేవిధంగా మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటది, లోక సువార్తలో 3వ అధ్యాయంలో మనకి ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. మనం చూసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటది. మార్కు సువార్త ఒకసారి తీద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాన్ గారి గురించి ఇక్కడ రాయబడి ఉంది. బాప్తిస్మమిచ్చు యోహాన్ గారి గురించి. బాప్తిస్మమిచ్చు యోహాన్ ఎవరి కుమారుడు? జకరియా గారి కుమారుడిగా ఇక్కడ మనకి పిలువబడ్డం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ బాప్తిస్మమిచ్చు యోహాన్ గారి గురించి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు 3వ వచనంలో ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. ఆ మాట ఒకసారి చదవండి. అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము
అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు బాప్తిసమిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసము ప్రకటించుచు వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వాక్య సందేశము లేదా పరిచర్య ప్రారంభించడానికి ముందుగా ఎవరి మార్గం సరళం చేస్తున్నారు? యోహాను. బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చి మారు మనసు నిమిత్తము పశ్చాత్తాపం నిమిత్తము బాప్తిసం పొందుడి, పాప క్షమాపణ పొందుడి, విడుదల పొందుడి, రక్షణ పొందుడి అని చెప్పేసి సువార్త ప్రకటించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆ ప్రాంతం అన్నింటిలో కూడా, యోధారణ్య ప్రాంతాలన్నింటిలో కూడా ఈయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో అనేక మంది వచ్చి బాప్తిసాలు పొందుతూ ఉన్నారు. అనేక మంది పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము ఏం చేస్తున్నారు? బాప్తిసము పొందుచూ వచ్చుతున్నారు. అయితే బాప్తిసము ఈ పేరు ఎలా వచ్చింది? బాప్తిసం అనే పేరు ఎలా వచ్చిందని మనం గమనించినట్లయితే బాప్తిజో అనే ఒక గ్రీకు పదం నుంచి ఇది వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం చూసినట్లయితే బాప్తిజో అనే పదానికి ఇంగ్లీషు నిఘంటు అంటే కనుక ఇంగ్లీష్ డిక్షనరీలో మనం చూసినట్లయితే ఒక అర్థం కనిపిస్తూ ఉంటది. ముంచుట లేదా నీళ్ళలో నిమజ్జనం చెయ్యుట అని అర్థం. బాప్తిసం అంటే నీళ్ళలో మునుగుట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మన పాప క్షమాపణ కానీ, మారు మనసు కానీ ఇవేమీ లేకుండా దేవుని సన్నిధికి వచ్చి మనము బాప్తిసం తీసుకుంటే పాప క్షమాపణ కలుగుతుందా? చెప్పండి. పాప క్షమాపణ ఈ వాక్య సందేశాన్ని మీరు చాలా సార్లు వినే ఉంటారు. బాప్తిసం గురించి, మారు మనసు గురించి చాలా సందర్భాల్లో వినే ఉంటారు. అయితే ఇందులో నుంచి నేను ఒక 3 అంశాలు మీకు కొత్తగా తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ సందర్భం మీరు అనేక సార్లు చూసి ఉండొచ్చు. అయితే బాప్తిసం గురించి ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే కనుక, మొట్టమొదటిగా బాప్తిసం తీసుకోవాలంటే కనుక పాప క్షమాపణ అనేది పొందాలి. ఈ పాప క్షమాపణ ఎలా వస్తుంది అని మనం పరిశీలించినట్లయితే, పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది దానికి తగిన ఫలము ఫలించాలి. ఆ ఫలము ఏంటంటే కనుక పశ్చాత్తాపం అనేది ముందు. ఎవరైతే పశ్చాత్తాప పడతారో ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే కనుక క్షమాపణ అనేది కలుగజేస్తాడు. ఎవరైతే ఆయన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనే నిజమైన దేవుడు అని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి వెళ్ళగలమని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన మన పాపములు క్షమించగలరని ఎవరైతే నమ్ముతారో వారికి పాప క్షమాపణ అనేది కలుగుతూ ఉంటది. ఇంకా మనం చూసినట్లయితే ఒప్పుకున్నంత మాత్రాన్నే కాదు, మన పాపాలన్నింటినీ కూడా ఆయన ఎదుట పెట్టి ఏం చేయాలంట? విడిచిపెట్టాలని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో తెలియజేయబడుచున్నాయి. అయితే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయంలో కూడా ఒక మాట కనిపిస్తూ ఉంటది. అక్కడ ఆ మాట ఏంటంటే కనుక, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా కనబడుచున్నాయని చెప్పేసి కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట కనిపిస్తూ ఉంటది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ముఖకాంతిలో మన పాపములన్నీ కూడా కనిపిస్తూ ఉంటున్నాయి. చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాం, మన పక్క వాళ్ళకి తెలియకుండా, మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, మన ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియకుండా రహస్యంగా చాలా పాపాలు చేస్తే కదా ఎవరికి తెలియదు కదా అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే కనుక, నా మొహ కాంతిలో మీ రహస్య పాపములన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే కనుక చక్కగా మంచిగా తన జీవితం అంతా కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒకనొక టైంలో సాతాన్ అతనికి ఎదురయ్యింది. సాతాన్ ఎదురై ఏం చేస్తుందంటే కనుక ఒక పెద్ద స్క్రీన్ కాడికి తీసుకెళ్ళింది. ఆ స్క్రీన్ కాడికి తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే కనుక తను ఎన్ని పాపాలు అయితే చేస్తాడో ఆ పాపాలన్నింటినీ కూడా అక్కడ చూపిస్తూ ఉంది. ఆ స్క్రీన్ కాడ ఆ పాపాలు చూపిస్తున్న టైంలో నేను చేసిన పాపాలు ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు కదా, ఈ పాపాలన్నీ ఏంటి నా ఎదురుకుండా ప్రత్యక్షం అవుతున్నాయని చెప్పేసి తనకు తాను కంగారు పడిపోతున్నాడు. కంగారు పడిపోయి ఆందోళన పడుతున్న సందర్భంలో మనం చూస్తూ ఉంటాం, మనం చేసిన పాపాలు వేరే వాళ్ళకి తెలియకుండా, మనం చేసిన పాపాలు సడన్ గా వేరే వాళ్ళకి తెలిస్తే ఏమవుతాం? చాలా కంగారు పడతాం, ఆందోళన చెందుతాం. ఆ పాపాలను బట్టి వాళ్ళు మనల్ని ఎక్కడ అసహించుకుంటారో, ఎక్కడ దూరం అయిపోతారో, లేదా ఎక్కడ మనల్ని హీనంగా చూస్తారో అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం అలజడి పడుతూ ఉంటాం. అదే సందర్భం ఈ యవనస్తుడికి ఎదురైంది. ఈ యవనస్తుడికి ఎదురైన సందర్భంలో ఆ పాపాన్ని బట్టి సాతాను ఏం చేస్తుందంటే కనుక, ఇదిగో నువ్వు చేసిన పాపం, ఈ పాపానికి ఈ శిక్ష ఉంటది, ఈ పాపానికి ఈ శిక్ష ఉంటది అని చెప్పేసి ఆ పెద్ద స్క్రీన్ వేసి ఆ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంది. అప్పుడు అతని పరిస్థితి ఏంటంటారు? ప్రాణము లేదా గుండె ఆగిపోయినంత పరిస్థితిలోకి వచ్చేసాడు. ఆ పరిస్థితిలోకి వచ్చిన సందర్భాల్లో ఏ పాపాన్ని బట్టి అయితే తన ఆందోళన చెందుతున్నాడో, ఏ పాపాన్ని బట్టి అయితే తను బాధపడుచున్నాడో, మరొక ఛాన్స్ అంటూ నాకు వస్తే కనుక, మరొక అవకాశం అంటూ నాకు ఉంటే కనుక ఇంకెప్పుడు కూడా నేను ఇటువంటి పాపాలు, ఈ రహస్య పాపాలు చేయనని చెప్పేసి తన మనసులో తను అనుకుంటున్నాడు. ఎప్పుడైతే తను అనుకోవడం మొదలు పెట్టాడో ఆ స్క్రీన్ మీద ఒక రక్తం అనేది, దేవుని యొక్క రక్తం అనేది పడ్డది. మరన్నడు కూడా ఆ పాపము కనిపించకుండానే
పోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే నీవు నీ పాపాలను ఒప్పుకుంటావో దేవుడు తన రక్తాన్ని ప్రోక్షించి నీ సర్వ పాపాల నుంచి కూడా ఆయన విముక్తి కలుగజేయాలని ఆశపడుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే కనుక క్షమాపణ పొందాలంటే కనుక ఏం చేయాలి? పాపాలని ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఇక రెండోదిగా మనం పరిశీలించినట్లయితే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి. నేను మారు మనసు పొందాను కదా అని చెప్పేసి చెప్పుకోవడం కాదు, కానీ దానికి తగిన ఫలము. ఆ ఫలము ఎలా ఉంటుందంటే కనుక ఇప్పటి వరకు నీ జీవితం ఎలాగైనా ఉండని, ఎప్పటి వరకు నువ్వెన్ని దోష కార్యములైనా చేయని, ఎప్పటి వరకు నువ్వెన్ని దొంగతనాలైనా చేయని, ఎప్పటి వరకు నువ్వు ఎదట వాళ్ళ దగ్గర నుంచి ఎన్నైనా దోచుకుని నువ్వు తీసేసుకోని, కానీ తిరిగి నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో ఆ పాపాలన్నీ కూడా నీకు జ్ఞాపకం వచ్చి ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు ఏదైతే తీసుకున్నావో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలని నీకు అనిపిస్తూ ఉంటది. ఎవరినైతే నీవు దూషించావో వారితోనే ప్రేమగా మాట్లాడాలనిపిస్తూ ఉంటది. ఎవరినైతే నీవు హింసించావో వారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలనిపిస్తుంది. ఎవరినైతే నీవు అన్యాయపరిచావో వారందరికీ కూడా న్యాయం చేయాలని అనిపిస్తుంది. నీ మారు మనసుకు తగిన ఫలం ఈ విధంగా ఉంటుంది. సత్యంలో నడవాలనిపిస్తుంది, అసత్యాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకోవాలనిపిస్తూ ఉంటది. కానీ మారు మనసు పొందాము అని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మారు మనసు పొందామని చెప్తారు, కానీ దానికి తగిన ఫలము ఫలించకుండా ఉంటారు. ఇక్కడ ఈ లేఖనాల్లో మనం చూసినట్లయితే రెండో పాయింట్ గా మనకు కనిపించింది ఏంటంటే కనుక మారు మనసుకు తగిన ఫలము ఫలించుడని చెప్పేసి ఆ లేఖనాల్లో మనకు కనిపిస్తూ ఉంటది. మరి నీవు నేను కూడా మారు మనసుకు తగిన ఫలాన్ని పొందుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. చాలా సందర్భాల్లో నేను మారు మనసు పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, లేదా నేను దేవుని కొరకు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి దేవుని సన్నిధిలో చెప్పుకొనిచున్నామే, కానీ ఇతరుల పట్ల మనం అలా నడుచుకుంటున్నామా? ఇతరులకు అన్యాయం చేసేవారుగా ఉన్నామా? ఇతరులకు శ్రమ పెట్టేవారుగా ఉన్నామా? లేదా ఇతరులకు సహాయపరులుగా ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక మూడోదిగా మనం పరిశీలించినట్లయితే కనుక మనకు ఒక మాట కనిపిస్తూ ఉంటది. ఆ మాట ఏంటంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, ఆయన్ని హత్తుకున్న తర్వాత ఎవరైతే ఆయన కుమారులను పిలువబడతారో వారందరూ కూడా నిత్యము కూడా ఆయన రాజ్యంలో ఉండడానికి అవకాశం అంటూ ఉంటది. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఇక్కడ మనకు మాట కనిపిస్తూ ఉంటది. మత్తయి సువార్త ఒకసారి తీద్దాం ఆ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనుట తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనం మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే కనుక యోదయ అరణ్య ప్రాంతంలో ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఈ వాక్య సందేశం అంతా కూడా జరుగుతూ ఉంది. ఎవరు వివరిస్తున్నారంటే కనుక యోహాను గారు, బాప్తిసం ఇచ్చి యోహాను గారు వివరిస్తూ ఉన్నారు. అక్కడ బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన మనుషులకి ఎప్పుడైనా కానీ దేవునిలో మార్చున్నాము, లేదా దేవుని కొరకు మేము నిలబడతాము, లేదా దేవుని కొరకు మేము బాప్తిసం తీసుకుంటామంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా లేకపోతే తృణీకరిస్తారా? చెప్పాలి. ఎంకరేజ్ చేస్తారు, అవునా? ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేశారు? తృణీకరించారు. ఎందుకు తృణీకరించారు అంటారు? వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించకుండా, అసలు మారు మనసు అంటే ఏంటో కూడా తెలుసుకోకుండా వాళ్ళు వచ్చి బాప్తిసం తీసుకోవడానికి రెడీ అయిపోయారు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకోవడానికి రెడీ అయిపోయారో ఆ టైంలో కనుక మనకి మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మాటలో మొట్టమొదటి మాట ఏంటంటే కనుక సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇక్కడ సర్ప సంతానం అంటే సర్పానికి పుట్టిన వారా అని అర్థమా? మరి ఎవరు చెప్పాలి? ఇక్కడ మనం చూసినట్లయితే సర్పం దేనికి సాదృశ్యంగా ఉంది? పాపానికి సాదృశ్యంగా ఉంది. నెక్స్ట్ యుక్తి గలదై ఉంది, మోసపోర్చడానికి సాదృశ్యంగా ఉంది. ఈ సర్పం ఏం చేస్తూ ఉంటుందని కనుక మొట్టమొదటిగా ఇది గమనించినట్లయితే మోసపోర్చడానికి మొట్టమొదటిగా మనకు కనిపిస్తూ ఉంటది. అపవాదం ఏం చేసింది? ఇది మొట్టమొదటిగా అవగారిని భ్రమలో పెట్టి మోసం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా వీరు కూడా ఏంటంటే కనుక మోసపుచ్చేవారు. వీళ్ళు బాప్తిసం పొందుతామని చెప్పేసి, లేకపోతే మారు మనసు పొందామని చెప్పేసి వీళ్ళ మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ లేకుండా మీరు ఏం చేస్తారంటే కనుక తీసుకోవడానికి రెడీ అయిపోయారు. కాబట్టి ఇక్కడ యోహాను గారు ఏమని చెప్తున్నారంటే కనుక మీకు మారు మనసుకు తగిన ఫలము ఫలించకుండా రాబో ఉగ్రత నుంచి తప్పించుకుంటాక మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పేసి ఇక్కడ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఏమని తెలియజేస్తాడంటే కనుక 90వ కీర్తన మనకు కనిపిస్తూ ఉంటది. ఆయన కోపం ఎందుకు వస్తుంది? చెప్పాలి. అయితే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు.
ఏ స్థితిలో ఉండొద్దు అన్నారా? నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అన్నారు. ఇప్పుడు వీరు ఏ స్థితిలోకి వస్తారంటారు? చెప్పలు ఏ స్థితిలోకి వస్తారా? నులివెచ్చని స్థితిలోకి వస్తారు. ఎందుకంటే దేవుడు తెలుసు, దేవుని అంగీకరిస్తామని చెప్తున్నారు. బట్ ఏం చేస్తున్నారు వీళ్ళ? వారి మనసులో మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, పాప క్షమాపణ లేదు, కానీ బాప్తిసం తీసుకోవడానికి రెడీ అయిపోయినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే కనుక, నీవు మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూనే, దాంతోపాటు ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే కనుక, అబ్రహాము అంటే ఆ పేరుకి అర్థం ఏంటి? విశ్వాసులకు తండ్రి. అవునా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమని చెప్పుకుంటారు? మేమందరము కూడా అబ్రహాము సంతానమే అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ భూ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా చాలా మంది నేను అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన రాజ్యానికి తీసుకెళ్లాలంటే నీ పుట్టు పూర్వత్రాలను బట్టో, నీ వెనకాల ఉన్న సామ్రాజ్యాన్ని బట్టో, లేదా నీ వెనకాల ఉన్న వంశ బ్యాక్గ్రౌండ్ బట్టో దేవుడు నిన్ను ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడు. నీ మనసును బట్టే దేవుడు ఆయన రాజ్యానికి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. అందుకని ఇక్కడ అబ్రహాం గారి గురించి ఎందుకు వచ్చిందని మనం పరిశీలించినట్లయితే, మీరందరూ కూడా అబ్రహాము సంతానం అని చెప్పుకొని ఉన్నారే, ఆయన్ని బట్టి మీరు పరలోక రాజ్యం వెళ్ళరు. ఆయన బట్టి మీరు పరలోక రాజ్యం వెళ్ళరు. మీరు మీ మనసుకు తగిన ఫలాన్ని, లేదా మీ మారు మనసుకు తగిన ఫలాన్ని ఎప్పుడైతే ఫలిస్తారో అప్పుడు మీరు పరలోక రాజ్యం వెళ్తారో తప్పించి ఈ పరిసయ్యులు సద్దుగాయలు వాళ్ళు ఉంటే దేవుని రాజ్యానికి అర్హులు కాదు. ఇక్కడ వారి గురించి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. పరిసయ్యులు సద్దుగాయలు వీరెవరు చెప్పాలి? పరిసయ్యులు సద్దుగాయలు వీరెవరంటే కనుక ఒక మత నాయకులు. ఎవరు? మత నాయకులు. ఆ కాలంలో వారు మతంలో వాళ్ళే నాయకులు. వీరు ఏం చేస్తూ ఉంటారంటే కనుక, వారికి ఉన్న మతాలను బట్టి వారు మత బోధలు చేస్తూ ఉంటారు. వీరి సమాజ మందిరాల్లో అధిక పీఠము వహించి వీధుల్లో వీరందరూ కూడా దండాలు పెట్టించుకోవడానికి చూస్తూ ఉండేవారు. అయితే వీరందరూ కూడా ఏంటంటే కనుక ధర్మశాస్త్రాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా అవపోసం పట్టినవారు. మోషే ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసి వీరికి, ధర్మశాస్త్రం అంతటినీ కూడా తెలిసి వీరు ఏం చేస్తారంటే కనుక ఆ ధర్మశాస్త్రంలోనే కొన్ని విధులను ఉల్లంఘించి వీరి మత బోధనను చేస్తూ ఉండేవారు. అయితే వారికి సంబంధించి కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటది. వీరేం చేస్తున్నారంటే కనుక మారు మనసుకు తగిన ఫలము ఫలించకుండా వీరేం చేస్తున్నారు? బాప్తిసం పొందడానికి రెడీ అయిపోయారు. అందుకని చివరిలో మనకు ఒక మాట కనిపిస్తూ ఉంటది 12వ వచనంలో. ఆ మాట చదవండి ఒకసారి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి మాట కనిపిస్తూ ఉంది. చివరి మాట 3వ మాటలో మనకు ఒక మంచి మాట కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ మాట అంటే కనుక, మారు మనసు మొదటిగా, రెండోది పాప క్షమాపణ. ఈ రెండు లేకపోతే కనుక మనుషులు ఏ విధంగా ఉంటారంటే కనుక, గాలి ఎట్టేస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. పొట్టు ఎలా ఉంటది? ఏ పక్కకి గాలి ఎక్కువైతే వేస్తా ఉంటుందో ఆ పక్కకే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఒడ్ల గింజలు ఏ విధంగా ఉంటాయి? స్టాండర్డ్ గా ఒకే దిక్కున పడుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక మాట మనకి రాయబడి ఉంది. ఆయన చేట ఎక్కడ ఉందంట? ఆయన చేతిలో ఉంది. గొడ్డలు ఎక్కడ ఉందంట? అది కూడా ఆయన చేతిలోనే ఉంది. అయితే ఇక్కడ చేటతో చెరిగినప్పుడు ఏమవుతూ ఉంటది? పొట్టు ఏమైపోద్ది? గాలికి ఎగిరిపోయి ఎటు గాలేస్తే ఆ పక్కకి తిరుగుతూ ఉంటది ఈ పొట్టు అనేది. ఈ పొట్టు చివరిలో ఏం చేస్తారు? అగ్నిలో కాల్చి వేస్తారు. ఒక వ్యవసాయకుడు కూడా అదే పని చేస్తూ ఉంటాడు. పొట్టు అంతటిని తీసుకెళ్లి చివరిలో ఏం చేస్తారు? అగ్నిలో కాల్చివేయడం మనం చూస్తూ ఉంటాం. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే కనుక, దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పాలి? పాప శిక్షకు సాదృశ్యంగా అగ్ని కనిపిస్తూ ఉంటది. అయితే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే కనుక, నీ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు నీవు పరిపూర్ణమైన విశ్వాసం లేకపోతే, పాప క్షమాపణ అనేది నీకు పరిపూర్ణత లేకపోతే కనుక, నీవు గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోయే విశ్వాసంలో నీవు ఉంటే కనుక ఆయన కాల్చివేయాలని చెప్పేసి, అందుకే ఆయన కోపం వస్తుంది. ఆ కోపం గురించే మనకి కీర్తన గ్రంథము 90వ వచనంలో మనకి ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు కోపాగ్ని బహుభయంకరమైనది. ఆయన కోపాగ్నిని బట్టి ఏమవుతుంది అక్కడ? ఒకసారి కీర్తన గ్రంథం తీయండి. 90. నీ కోపము వలన నేను క్షీణించుచున్నాను, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి,
భరించుచునే నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. మా దినములన్నీ గడిపితిమి. చాలండి, ఇక్కడ చదవబడిన లేఖనం అంతా కూడా మనం గమనించినట్లయితే ఇందులో ఏం కనిపిస్తుంది? ఆయన కోపాగ్నిని బట్టి ఏమవుతున్నాడంటే మానవుడు క్షీణించిపోతూ ఉన్నాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. స్టార్టింగ్ లో మనం చూసినట్లయితే ఆది కాండంలో చూసినట్లయితే మనుషులు ఎంతకాలం బతికేవారు చెప్పాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆది కాండము 5వ అధ్యాయం మొత్తం చదవండి, అందులో కనిపిస్తూ ఉంటది. సుమారుగా 700-1000 సంవత్సరాలు బతికిన వారు కూడా బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటారు, అవునా కదా? ఆది కాండం 5వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు అందులో కనిపిస్తూ ఉంటాయి. అబ్రహాం గారు కూడా ఎంతకాలం బ్రతికారు? 100 సంవత్సరాల పైన బ్రతికారు కదా, అవునా? ఇలా చూసుకుంటూ పోయినట్లయితే మనం ఆది కాండం నుంచి పరిశీలించుకుంటూ వచ్చినట్లయితే తర్వాత పాపం ఎక్కువైపోయింది లోకంలో, అవునా కదా? ఎప్పుడైతే ఈ పాపం ఎక్కువైపోతూ వచ్చిందో మనుషుల ఆయుష్ కూడా అదే విధంగా తగ్గిపోతూ వచ్చింది. ఈ కీర్తన గ్రంథము రాయబడ్డప్పటికి మనం చూసినట్లయితే మనుషుల ఆయుష్ ఎంత అంట? 70 సంవత్సరములు, అధిక బలమే ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే దేని వల్ల ఆయుష్ తగ్గిపోయింది? దాని పైన కనిపిస్తూ ఉంటుంది, దేవుడు కోపాగ్ని వల్ల మనుషుని ఆయుష్ క్షీణించిపోతూ ఉంది. ఇప్పుడు నా ఆయుష్ క్షీణించిపోవడానికి కారణం ఏంటంటారు? దేవుని కోపం. దాని కోపం రావడానికి కారణం మనుషుని పాపం. దాని గురించి ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఎక్కడ ప్రకటించున్నారు? అరణ్యంలో ఒక కేక, యూదయ అరణ్య మార్గాల్లో. ఈ యూదయ అరణ్య మార్గం ఎక్కడ ఉందంటే కనుక బెత్లెహేము జెరూసలేమునకు తూర్పు దిశగా ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటది. ఒకసారి ఇంకొక వాక్యం చదవాలని నేను ఆశపడుచున్నాను. ఈ యోహాను గారి గురించి చక్కటి ప్రవచనాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. యెషయా గ్రంథము, ఒకసారి యెషయా గ్రంథం తీయండి, 40వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి గురించి అక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటది. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో చదవండి, సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను. చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లేఖనం అంతా కూడా ఎవరి గురించి రాయబడిందంటే కనుక బాప్తిస్మ ఇచ్చు యోహాను గారి గురించి రాయబడి ఉంది. ఇక్కడ బాప్తిస్మ ఇచ్చు యోహాను గారి గురించి ఎందుకు రాయబడి ఉందని మొట్టమొదటిగా మనం పరిశీలించినట్లయితే దేవుడు సువార్త ప్రకటించడానికి ముందుగా ఆయన మార్గం సరళం చేసేవారు ఎవరు? యోహాను గారు. ఒక ప్రవక్త వచ్చి ఆయన మార్గాన్ని సరళం చేస్తారని చెప్పేసి అక్కడ ఆ ప్రవచనం మనం రాయబడినట్లు మనం చూస్తాం. ఆ ప్రవచనము నిమిత్తమే ఇక్కడ మత్తయి సువార్తలో అంతా కూడా జరుగుతూ ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటించడానికి ముందుగానే ఎవరు సువార్త ప్రకటిస్తున్నారు? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు సువార్త ప్రకటిస్తూ నా వెనక వచ్చేవాడు, నేనైతే కనుక ఓన్లీ నీళ్లలో మాత్రమే బాప్తిస్మ ఇచ్చుచున్నాను కానీ ఈ బాప్తిస్మ ద్వారా మనుషుల హృదయాలు మారవు, కానీ నా వెనకాల వచ్చేవాడు నాకంటే బలమైన వాడు, శక్తివంతుడు, ఆయన ఒక్కసారి బాప్తిస్మ ఇచ్చడం మొదలు పెడితే కనుక అగ్నిలో ఆయన బాప్తిస్మ ఇస్తాడు, నీ ఆత్మను పరిపూర్ణం చేస్తాడని చెప్పేసి యోహాను గారు సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఈ యోహాను గారు ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారంటే కనుక నా వెనక వచ్చేవాడు నాకన్నా బలమైన వాడు, నా వెనక వచ్చి వాడి చెప్పులు మోయటకైనాను నేను పాత్రుడను కాదని చెప్పేసి బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. తనను తాను తగ్గించుకుంటూ తను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా శాస్త్రులేంటి, పరిచయాలేంటి, అక్కడ ఉన్న సమస్త జనులందరూ కూడా గొప్ప గొప్ప అధికారులందరూ కూడా ఎవరి దగ్గరకు వచ్చి బాప్తిస్మ తీసుకుంటున్నారో? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చి మారు మనసు నిమిత్తం బాప్తిస్మ తీసుకోవడానికి వారందరూ కూడా రెడీ అయ్యారు. రెడీ అయిన సందర్భంలో వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక నా వెనకాల వచ్చేవాడు నాకంటే బలమైన వాడు, నాకంటే శక్తివంతుడు, ఆయన కాళ్ళు చెప్పులు మోయటకైనాను నేను అర్హుడును కాను. మరి మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? ఆయన ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నాడు చూడండి. అంత మంచి పొజిషన్ లో ఉండి కూడా అంతమందికి సేవ చేస్తూ కూడా అక్కడి నుంచి ఆయన తగ్గించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆయన గురించి బైబిల్లో ఒక మంచి మాట రాయబడి ఉంది, అది కూడా మనం చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాట ఎవరి గురించి రాయబడింది? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి గురించి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే కనుక స్త్రీలలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే
గొప్పవాడు, ఇంకా పొట్ట లేదు అని కూడా ఇక్కడ స్పష్టంగా రాయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గారు దేవుని దృష్టిలో అంత గొప్పగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటంటారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సమయం లేదు కాబట్టి. మత్తయి సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటది, లోకా సువార్త 3వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటది, మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా ఇదే మాటలు మూడు సువార్తల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 సువార్తలంతా కూడా మనం పరిశీలించినట్లయితే ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గారు మొట్టమొదటిగా దేవుని దృష్టిలో అంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటంటే కనుక తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. కానీ నేటి దినాల్లో మనం చూసినట్లయితే సువార్త చేసే వాళ్ళు అనేక మంది తగ్గించుకుంటున్నారా? తగ్గించుకునే స్థితిలో లేరు. ఎక్కడికి వెళ్ళినా కానీ వారే పై స్థాయిలో ఉండాలనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆడంబరాలుగా వారు జీవిస్తూ ఉంటారు. వారికి ఉన్న పొజిషన్ బట్టి వారు ఎప్పుడు కూడా నేను పై స్థాయిలోనే ఉండాలనుకుంటారు, కానీ తగ్గించుకుని సేవ చేసే వాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ యోహాను గారు మనం చూసినట్లయితే ఆయన తిని ఫుడ్ విషయంలో కానీ, ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కానీ ఆయన ఎప్పుడు కూడా తగ్గించుకుంటూనే వచ్చాడు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిసం ఇవ్వాల్సిన సమయంలో కూడా ఆయన ఒక మాట తెలియజేస్తున్నారు. అది కూడా మనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట నీకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగు కానిచ్చెను. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనం చూసినట్లయితే బాప్తిసం దేనికి తీసుకుంటాం చెప్పాలి. ఈ క్వశ్చన్ మీ అందరికి ఒక్కరికే కాదు. బాప్తిసం ఎందుకు తీసుకుంటాం? ఒకటి, పాపం చేయకుండా ఉండడానికి. రెండోదిగా, దానికన్నా ముందుగా మారు మనసు పొందిన తర్వాత పాపం చేయకుండా ఉండడం కోసం బాప్తిసం అనేది తీసుకుంటూ ఉంటాం. క్షమాపణ నిమిత్తం, దేవుని రాజ్యంలో ఉండాలని చెప్పేసి ఈ బాప్తిసం అనేది తీసుకుంటూ ఉంటాం. అవునా? పాపం చేసిన వాళ్ళే కదా బాప్తిసం తీసుకునేది, పాప క్షమాపణ నిమిత్తం. అవునా కదా? చెప్పాలి కరెక్ట్గా. అవును కదా? అయితే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇక్కడికి వచ్చి బాప్తిసం తీసుకుంటున్నారు. ఆయన పాపం చేశారా? చెప్పాలి. ఆయన పాపం చేశారా? ఆయన పాపం చేయలేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని చెప్పేసి ఒక సవాల్ విసిరినట్టు మనం చూస్తూ ఉంటాం. అవునా కదా? ఆయన చనిపోయే దినాల్లో, తీర్పు తీర్చబడే దినాల్లో నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలడా, రుజువు చేయగలడా అని చెప్పేసి ఆయనే ఒక సవాల్ విసిరినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి బాప్తిసం తీసుకోవడానికి కారణం ఏంటి? క్వశ్చన్ చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి బాప్తిసం తీసుకోవడానికి కారణం ఏంటి? ఆయన మారు మనసు పొందాలా? సువార్త ప్రకటించడానికి ఆయనకి 30వ సంవత్సరంలో ఏం తీసుకున్నారు? బాప్తిసం తీసుకున్నారు. ఎన్నో సంవత్సరంలో? 30వ సంవత్సరంలో. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత సువార్త ప్రకటించింది కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. సువార్త ప్రకటించడానికి ముందుగానే ఆయన బాప్తిసం తీసుకున్నారు. బట్ ఆయన బాప్తిసం తీసుకోవడానికి కారణము ఏమిటి? ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? ఓన్లీ పాపలు మాత్రమే బాప్తిసం తీసుకుంటారు. మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము మనం చేసిన పాపాలను ఆయన ఎదుట ఒప్పుకుని బాప్తిసం తీసుకుంటాం. అవునా? కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఇక్కడ బాప్తిసం ఎవరు ఇస్తున్నారు? బాప్తిసం ఇచ్చి యోహాను గారు బాప్తిసం ఇచ్చుచున్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు కూడా ఒక మాట పలుకుచున్నారు. ఏమని పలుకుచున్నారంటే కనుక, నేనే మీ యొద్దకు వచ్చి బాప్తిసం తీసుకునవలసిన వాడనై ఉన్నాను, కానీ మీరు నా యొద్దకు వచ్చి ఉన్నారని చెప్పేసి తిరిగి క్వశ్చన్ వేసినట్లు మనం చూస్తున్నాం. ఆ క్వశ్చన్ వేసిన తర్వాత దానికి కూడా సమాధానం అక్కడే ఉంది. ఒకసారి చదవండి. నేను అడిగిన క్వశ్చన్ కూడా మీకు సమాధానం అక్కడే కనిపిస్తూ ఉంటుంది. 14 వచ్చిన. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట తనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను.
యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకోవడానికి కారణం ఏంటి? నీతి యావత్తు ఇలాగ జరగవలసి ఉన్నదని ఉత్తరం ఇచ్చును. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎటువంటి పాపము కూడా లేదు. ఆయన బాప్తిసం తీసుకోవడానికి మొట్టమొదటి కారణం మనం పరిశీలించినట్లయితే మొదటిది ధర్మశాస్త్రం. రెండోదిగా మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం మొత్తము కూడా ఎవరు నెరవేర్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఏ మానవుడు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు. ఏ మానవుడు కూడా ధర్మశాస్త్రంలో విధులన్నింటినీ కూడా పాటించలేకపోయాడు. ఆ విధులన్నిటిని పాటించడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆ విధులన్నిటిని పాటించి ఆ విధుల నుంచి తొలగించి నిన్ను నన్ను కూడా కృపావరంలో ప్రవేశపెట్టిందే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన బాప్తిసం తీసుకోవడానికి కారణం ఏంటంటే గనక ధర్మశాస్త్రము నెరవేర్చబడడం కోసం, నీతి యావక్తుని ఇలా జరుగును గనుక ఏ ధర్మశాస్త్రాన్ని అయితే నేను విధించానో అదే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆ ధర్మశాస్త్రం నుంచి విడుదల కలుగజేసి మీ అందరినీ కూడా పాప క్షమాపణ కలుగజేసి నా కృపావరంలో మీ అందరినీ కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆశపడుచున్నానని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత సువార్త ప్రకటించడం అనేది ప్రారంభించినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి నీవు నేను కూడా అనేక సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నామే. ఎప్పుడైనా ఈ క్వశ్చన్ మనం వేసుకున్నామా? యేసుక్రీస్తు ప్రభు అసలు బాప్తిసం ఎందుకు తీసుకున్నారు? పాపం చేసిన వాళ్ళే కదా బాప్తిసం తీసుకోవాల్సిందని చెప్పేసి ఎప్పుడైనా మనం క్వశ్చన్ వేసుకున్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. చివరి మాటగా ఒక మాట తెలియజేసి నా వాక్య సందేశం ముగించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13. తన్ను ఎందరో అంగీకరించురో వారందరికీ అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందరైతే ఆయన్ను అంగీకరిస్తారు, ఈ అధికారం అంతా కూడా ఆయన ఎవరి దగ్గర నుంచి పొందారు? తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు పొందారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే నిజ రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తము ప్రాణం పెట్టారని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా ఏమవుతాకు అధికారం ఉందంట? ఆయన కుమారులు లేదా ఆయన పిల్లలగుటకు అధికారం ఉందని చెప్పేసి ఇక్కడ తెలియజేయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన పిల్లలగుటకు అధికారం పొందాలంటే మనం కూడా ఏం చేయాలి? నేను అబ్రహాము సంతానము, లేదా నేను గొప్పవాడింటి సంతానము, లేదా నేను సేవకుడి సంతానము, లేదా నేను సేవకుడి కుటుంబంలో పుట్టాను. చాలా మంది మనం చూస్తూ ఉంటాం. సేవకుడి కుటుంబంలో పుట్టిన వాళ్ళ మాత్రాన దేవుని రాజ్యానికి వారసులు అయిపోతారా? చెప్పాలి. ఎందుకు అంటారు? సేవకుడి కుటుంబంలో పుట్టిన వారు అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవునా కాదా? ఇక్కడ కూడా అందుకని ఇందాక అబ్రహాం గారి గురించి రాయబడ్డానికి కారణం ఏంటంటే కనుక ఏ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా, ఏ వంశంలో పుట్టినప్పటికీ కూడా, నువ్వు ఏ మార్గంలో ఉన్నప్పటికీ కూడా కేవలం నీ హృదయాన్ని బట్టి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తా తప్పించి ఆ కుటుంబాన్ని బట్టి నీవు దేవుని రాజ్యానికి వెళ్ళు. ఆ కుటుంబం నీకు దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక ఈ లోకల్గా ఉన్న నీ పేరు పలుకుబడికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పించి దేవుని దృష్టిలో అవేమీ కూడా ఎందుకు పనికిరావని చెప్పేసి పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. అయితే నీవు ఎవరు కుమారుడు అనిపించబడాలంటే కనుక దేవుని కుమారుడు అనిపించబడాలి. దేవుని కుమారుడు అనిపించబడాలంటే కనుక 3 మాటలు నేను మీకు తెలియజేశాను. ఏంటి? మొదటిగా 1 మారు మనసు, 2ది పశ్చాత్తాపము, 3ది మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. మరి ఈ 3 మనం చేస్తున్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ నా ఈ కొద్ది వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. దయచేసి అందరూ కూడా తలలో ఉంచుదాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ఈ 40 రోజుల్లో కూడా దేవుడు 40 అంశాలతో మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహాను గారు అరణ్యంలో ఒక కేక వేశారు. ఎందుకు ఆ కేక అంటే గనక మారు మనసు పొందిడి దేవుని రాజ్యాన్ని లేదా దేవుని మార్గాన్ని సరళము చేయడం చెప్పేసి ఒక కేక వేస్తూ సువార్త ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా ఆ సువార్తకు లోబడి మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తూ దేవుని కొరకు మనము నిత్యము కూడా నిలబడేవారిగాను, దేవుని కొరకు సేవ చేయువారిగాను, దేవుని కొరకు ఒక బలమైన పునాదిగా మనందరం ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే కనుక నీ విశ్వాసము పొట్టి వలె కాకుండా ఏ విధంగా ఉండాలంటే కనుక గోధుమల వలె ఉండాలని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. మరి గోధుమల వలె మన విశ్వాస జీవితం ఉందా, లేకపోతే గాలికి చెదిరిపోయే విశ్వాస జీవితంగా ఉందా? గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోయే విశ్వాస జీవితంలో నీవు ఉంటే కనుక
నీ జీవితము ఎప్పుడు కూడా కష్టాలు పాలుగానే ఉంటది. దేవుడు ఉగ్రతని నీకు నీవే కొని తెచ్చుకునే వాడుగా ఉంటావు. అయితే దేవుని సన్నిధిలో మరొకసారి నీ పాప క్షమాపణ నిమిత్తము, నీ పాపాల నిమిత్తము దేవుని సన్నిధిలో గోజాడు. దేవుడు నీ పాపాలను క్షమించడానికి నిత్యము కూడా సిద్ధముగా ఉన్నాడు. అలనాడు దావీదు గారు పాపం చేసినప్పటికీ కూడా ఆ పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎంతగానో మొరపెట్టాడు. తన కన్నీటితో తన మంచము కొట్టుకుపోయే విధంగా మొరపెట్టినప్పుడు దేవుడు ఆ పాపాన్ని క్షమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ పాపం నిమిత్తము దేవుడి సన్నిధిలో మొరపెట్టు. నీ పాపం నిమిత్తము నీ పాపాన్ని విడిచిపెడతానేసే, మరొకసారి నేను ఎన్నడూ కూడా ఈ పాపాన్ని నేను చెయ్యనని చెప్పేసి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో దేవుడు ఆ పాపాలన్నిటి నిమిత్తము కూడా మరెన్నడూ కూడా నేను దాన్ని జ్ఞాపకము చేసుకుని నేను క్షమిస్తున్నానని చెప్పేసి దేవుడు నీతో వాగ్దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ శ్రమల కాల దినాల్లో ఆయన రక్తం నీ మీద ప్రోక్షించి నీ సర్వ పాపాల నుంచి నీకు విముక్తి కలగజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థించు. దేవుని సన్నిధిలో నీవు ఎంతైతే ప్రార్థిస్తావో నీ కన్నీటికి జవాబు ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. కనుక మరొకసారి ప్రార్థించాలని తెలియజేస్తూ, సర్వోన్నతుడు అయిన దేవ, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు అని పొగడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే నీ వాక్యాన్ని విన్నారు వారి హృదయాన్ని కదిలింప చేయమని అడుగుచున్నాను ప్రభా. వారి హృదయాల్లో ఈ వాక్య సందేశము నాటబడి ఈ వాక్యము ద్వారా తండ్రి యేసయ్య వారి వాక్యానికి తగిన ఫలాన్ని ఫలించు వారు గాను, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించు వారు గాను, పాప క్షమాపణకు వారు తగిన ఫలము ఫలించు వారుగా ఉండేలాగా సహాయం దయచేయమని ప్రార్థించుతున్నాను ప్రభా. నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని, నీ సన్నిధిలో ఉన్న దీవెన్ను, నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని వారి జీవితాల్లో కలగచేయండి ప్రభా. తండ్రి యేసయ్య వారు మారు మనసు పొందిన తర్వాత తండ్రి మునుపటి కంటే అధికమైన దీవెనలతోను, మునుపటి కంటే అధికమైన సంతోషంతోను, మునుపటి కంటే అధికంగా వారు ఆశీర్వదించబడే కృపను వారి జీవితాల్లో అనుగ్రహించమని ప్రార్థించున్నాను ప్రభా. ఈ సంఘం నిమిత్తం ప్రార్థించున్నాను ప్రభా. ఈ సంఘము దినదినము కూడా నీలో అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి ప్రభా. ఎవరైతే నీ సన్నిధికి రావాలని ఆశపడే తండ్రి యేసయ్య వారి పనులను బట్టి వారు విజయ అయిపోయారు తండ్రి యేసయ్య. వారి పనుల నిమిత్తం నేను ప్రార్థించున్నాను. వారి పనులను దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో మరొకసారి వారు కనబడడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థించున్నాను ప్రభా. ఈ ప్రార్థన ముగించుకుని మేమందరం కూడా తిరిగి గృహాలకు వెళ్ళిచుండగా సురక్షితంగా తండ్రి గృహాలకు చేర్చి మరొకసారి మేమందరం కూడా నీ సన్నిధిలో పరిపూర్ణంగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ కలుగు చేయమని యేసు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.